నాటికి తెలంగాణ వచ్చేసి 10 సంవత్సరాలు అవుతుందని దశాబ్ది ఉత్సవాలని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. జూన్ 2న తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ హైదరాబాద్కు వచ్చేస్తుంది. దాని సందర్భంగా మన తెలంగాణ జాతీయ గీతంగా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అన్న ఆ పాటను అద్దెశ్రీ గారు పాడిళ్ళు. అప్పటి నుంచి కేసీఆర్ గారు జాతీయ గీతగా మన తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించలేక వెనుకబడిపోయిన దాన్ని ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు జాతీయ గీతంగా దాన్ని ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణ పాఠం ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారి హయాంలో మన కాకతీయులు వెళ్ళిన అది వరంగల్కు దానికి సంబంధించిన ఆ పాఠం ఉంటుంది, చార్మినార్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు అమరవీరుల స్తూపం అండ్ 3 సింహాలు కనబడేటట్టు అది రైతులు పండించిన పంటలు మన వడ్ల గింజలు వీటితోటి మన తెలంగాణ ప్రభుత్వం అని ఇటు 3 జెండాల రంగులతోటి ఒకటి ఆ రంగులతోటి ఈ విధంగా ఇది ఉంది. ఎంతవరకు బాగుంది ఇది ఆ కేసీఆర్ నిరూపించిన అది ఎలా ఉంది అనేది ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజానీకం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ పటం మన దాని అమరవీరుల స్తూపం తెలంగాణ ఏర్పడిందే అమరుల త్యాగాలతోటి 1200 మంది బలిదానాలతోటి తెలంగాణ ఏర్పడింది. ఏ ఒక్క కేసీఆర్ తోటి తెలంగాణ రాలేదని తెలంగాణ ఉద్యమకారుడిగా నేను తెలియజేస్తున్నా. మీరు తెలంగాణ అసలు మీ పార్టీ పుట్టిందే తెలంగాణ తెలంగాణ రాష్ట్రం అని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసే తెలంగాణ రాష్ట్ర సమితి అని. మీరు తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నప్పుడే మీకు తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణ ప్రజలకు మీకు పేగుబంధం తెగిపోయింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు. ఇక్కడ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా పెట్టే లోగో 100% బాగుంది. అమరవీరుల త్యాగాలతోటి ఏర్పడింది కాబట్టి అమరవీరుల స్తూపం అండ్ పైన 3 సింహాలకు సంబంధించింది అదొకటి, ఇటు చుట్టూ రౌండ్ ఆఫ్లో మన వడ్ల గింజలతోటి, ఇటు మనకు జాతీయ జెండా ఎలా ఉంటుందో 3 రంగులతోటి దాని చుట్టూ రౌండ్ తోటి అది 100% నిజం. దీన్ని గమనించాలి. తెలంగాణలో ఉన్న ప్రజానీకం వాస్తవాన్ని గమనించండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు అని. ఇటు మన కాకతీయులు ఏలిన దాన్ని చార్మినార్ని ఏ విధంగా తీసేస్తారు, మేము కొట్లాయినా మేము చేసినాం ఇక్కడ అది ఇదే అని. మీరు చేసిందే తప్పు. టీజీ అని ప్రకటిస్తే టీఎస్ అని పెట్టుకొని మీరు చాలా తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలిస్తే 100 ఏళ్ళ విధ్వంసాన్ని సృష్టించిండ్రు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. మీరు తెలంగాణను కుటుంబ పాలనగా తీసుకొచ్చిండ్రు. ఒక్కొక్క తలపైన 2 లక్షల అప్పు చేసి పెట్టారు. ఇదంతా ఎవరు చేసిన ఘనత మీరు కాదా? ఆంధ్రోళ్లకు దోచిపెట్టిండ్రు. ఏ కాంట్రాక్ట్ అయినా ఏదైనా కానీ ఆంధ్రోళ్ళను తరిమి కొడతాం, ఆంధ్రోళ్ళను మొత్తం తీసేసి తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు పలికి ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడడం ఏమాత్రం కూడా సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఆచితూచి అడుగులు వేయాల్సిందిగా విన్నపం చేస్తున్నాం. ఏదో రెచ్చగొడతాం, ఏమో చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవడు లేడు అని హెచ్చరిస్తున్నాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.